హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అచ్చమైన తెలుగు వంట. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ వీడియో అండి. నేను సండే ఏమేమి స్పెషల్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఏంటంటే ఉదయాన్నే టిఫిన్ అయితే చేస్తున్నానండి. టిఫిన్లోకి అయితే ఈరోజు శనగలతో దోశలు అయితే వేస్తున్నాను. అందులోకి చట్నీ రెడీ చేస్తున్నానండి. చట్నీ ఏంటంటే వేపిన శనగపప్పు చట్నీ అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోనే వేపిన శనగపప్పు అయితే వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. పచ్చివాసన అది లేకుండా కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసేసుకోవాలండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఈ చట్నీ దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను శనగలు రాత్రే శనగలు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉదయాన్నే అయితే మిక్సీ చేసుకోవాలి. అందులో వెల్లుల్లిపాయలు, అల్లం, నా దగ్గర పండుమిర్చి ఉన్నదని పండుమిర్చి అయితే వేసుకున్నాను. అందులో జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలండి. ఇలా బాగా మిక్సీ చేసుకున్నాక సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలండి. రుబ్బు అయితే కొద్దిగా చిక్కగా ఉంది కదా, మన దోశల రుబ్బు అయితే ఎలా ఉంటుందో అలా అయితే చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని నెక్స్ట్ ఏంటంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఇందులో పోపు అయితే పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టుకోలేదు. ఇక్కడ ఏంటంటే దోశలు అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి శనగల దోశలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే కాదండి, నేను చాలాసార్లు అయితే ఈ దోశలు అయితే వేసాను. ఇవి ఏంటంటే నార్మల్ దోశల కన్నా ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మన హెల్త్కి కూడా మంచిదే శనగల దోశలు వేసుకోవడం వల్ల. ఇక్కడైతే దోశ అయితే వేసానండి. చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవి ఏంటంటే నార్మల్ దోశల కన్నా కొద్దిగా లేట్గా అయితే కాలుతాయండి. మనం రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలాంటి కాకుండా ఇలా కొత్తగా దోశలు అయితే వేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడైతే నా దోశలు అయితే కంప్లీట్ అయిపోయి మా టిఫిన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు లంచ్లోకి ఏంటంటే బిర్యానీ అయితే చేస్తున్నానండి. నార్మల్ బిర్యానీ కాదండి, చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకోవాలండి. అందుకని ఇలాగ సన్నగా ఉల్లిపాయలు అయితే కోసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బేగా వేగాలనుకుంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి, తొందరగా వేగిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆనియన్స్ ఏంటంటే మరీ బ్రౌన్ కలర్లో కాకుండా ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడే మనం అయితే స్టవ్ అయితే ఆపేసుకొని పక్కకైతే తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి కదా, చికెన్ మ్యారినేట్ చేయడం కోసం నేను చికెన్ అయితే ఒక 1/2 kg అయితే తీసుకున్నానండి. అందులోనే 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, 2 స్పూన్లు కారం, అందులోనే బిర్యానీ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడరు, అందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం కొద్దిగా అయితే ఉంచుకొని మిగతా అన్నీ అయితే వేసేసుకోవాలండి. కొద్దిగా ఎందుకు ఉంచుకున్నానంటే పైన అయితే వేసుకోవాలి కదా మనం దమ్ పెట్టుకున్నప్పుడు. అందులోనే నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర, కొద్దిగా పెరుగు, మీ దగ్గర కావాలంటే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక గంట పాటు, ఒక గంట 2 గంటలు అయితే మనం పక్కన అయితే పెట్టుకోవాలండి. అప్పుడు బాగా ముక్కలకైతే ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. చికెన్ అయితే అన్ని మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. నేనైతే ఇందా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాను కదా, అదే గిన్నెలో బిర్యానీ కూడా చేసుకుంటున్నాను. అదే ఆయిల్లోని చికెన్ అయితే వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి బాగా. ఒక 70-80% అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోవాలి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత అందులోనే అయితే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని చికెన్ అయితే మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక పక్క అయితే చికెన్ అయితే ఉడుకుతుంది కదండి, ఇలా ఉడుకుతున్నప్పుడే ఇంకో పక్క రైస్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే ఒక 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 kg చికెన్కి ఒక 1/2 kg బాస్మతి రైస్ అయితే సరిపోతుందండి. ఈ 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి ఒక గంట ముందే నానబెట్టానండి. అందులోనే మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అందులోనే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ అయితే ఉప్పగా ఉండాలి. అలా అయితేనే రైస్కి తగ్గ సాల్ట్ అయితే తీసుకుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 70-80% రైస్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా 70-80% ఉడికించుకోవడం వల్ల
బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇలా అన్ని మసాలాలు వేసుకొని ఆయిల్ అయితే వేసుకోవడం వల్ల ఏంటంటే పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. ఇలా మూత పెట్టి 70-80% అయితే ఉడికించుకోవాలి. ఒక పక్క చికెన్ అయితే ఇలా దగ్గరికి ఉడికిపోయింది కదండి. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. రైస్ అయితే ఉడికిన తర్వాత ఈ చికెన్ మ్యాన్ అయితే ఒక్కొక్క లేయర్ వేసుకోవాలండి. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది కదండి. ఇలా ఒక 70-80% అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించుకున్న రైస్ అనేది ముద్ద అయిపోతుంది. బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ అసలు రాదండి. ఇక్కడ ఏంటంటే అందులోని రైస్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే తీసుకొని చికెన్లో అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఏటవుతుందంటే చికెన్ అయితే మాడకుండా ఉంటుందండి. కిందన అడుగు అయితే పట్టదండి. నెక్స్ట్ ఏంటంటే రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఒక్కొక్క లేయరు చికెన్ మ్యాన్ అయితే వేసుకోవాలండి. చూడండి రైస్ అయితే ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నదో. ఇలా రైస్ అయితే మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇలా రైస్ అయితే మొత్తం వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఇందాకైతే అందులో వాటర్ అయితే తీసుకున్నాం కదా, రైస్ ఉడికించుకున్న వాటర్, ఆ వాటర్ అయితే పైన అయితే వేసుకోవాలి. అందులోని కొత్తిమీర, ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందులోనే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వాటర్లో కలుపుకొని అదైతే వేసుకోవచ్చు. లేదంటే మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకొని లేదంటే అవసరం లేదు. అందులోనే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవడం వల్ల. అందులోనే బిర్యానీ మసాలా పైన వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి దమ్ అయితే పెట్టుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు అయితే ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈరోజు మా సండే స్పెషల్ అయితే ఇదేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.